నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం ఈటెల రాజేందర్ గారితో ఉన్నాం. అయితే గతంలో గత 2 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీని ఏ విధంగా నిరుత్సాహపరిచాయో మనం చూసినటువంటి ఘటనలు ఉన్నాయి. అదేవిధంగా ఈటెల రాజేందర్ గారు వారు కూడా స్వతహాగా హుజురాబాద్లో అదేవిధంగా గజ్వేల్లో ఓడిపోవడం జరిగింది. నిన్న అమిత్ షా గారు మీటింగ్లో ఈరోజు 10 ఎంపీ సీట్లు గెలవాలి, 30% ఓటు షేర్ కావాలని చెప్పేసి చాలా విషయాలు చెప్పడం జరిగింది కార్యకర్తలకు. అదేవిధంగా బీజేపీలో అంతర్గత కలహాలు చాలా ఉన్నాయి. సో వీటన్నిటిపైన సుదీర్ఘంగా మనతో పాటు మాట్లాడడానికి ఈటెల గారు రెడీగా ఉన్నారు. వారిని అడిగి అన్ని విషయాలు కూడా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం శ్రీనివాస్. అన్న, ప్రస్తుతం మనం అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు వద్దాం. ప్లస్ దానికంటే ముందు కొంచెం భారతీయ జనతా పార్టీలో మీ జర్నీ దాదాపు 2.5 సంవత్సరాలు దాటుతూ ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో మీరు సంతృప్తిగా ఉన్నారా? వాస్తవంగా ఒక పార్టీలో ఒక స్థాయి దాకా ఎదిగినటువంటి నాయకుడు ఇంకొక పార్టీకి పోయినప్పుడు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. అవును. 20 ఏళ్ళు ఆ పార్టీలో పనిచేసి అవును, ఆ పార్టీలో రైట్ హ్యాండ్గా లెఫ్ట్ హ్యాండ్గా అవును, అసలు ఏదైనా సమస్య వస్తే మేమే పరిష్కరించే వాళ్ళుగా అవును, బాధ్యతలో ఉన్న మేము అవును, ఒక కొత్త పార్టీ పోయినప్పుడు డెఫినెట్గా అనేక సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళు ఉంటారు. అవును, సరే ప్రజాప్రతినిధులు ఉన్నారా లేదా పక్క పెడితే ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది అడ్జస్ట్ కావడానికి కొంత టైం పడుతుంది. ఒకటి. రెండవది ఏంటంటే నేషనల్ పార్టీలలో గమ్మత్తు ఉంటుంది. ప్రాంతీయ పార్టీలలోనేమో ఏమైనా సమస్య వస్తే వెంటనే యజమాని ఉంటాడు కాబట్టి ఒక నిమిషంలో పిలుస్తారు, మాట్లాడతారు, సెటిల్ చేస్తారు. కానీ ఇక్కడ సమస్యలు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే మెకానిజం చాలా తక్కువ. వాళ్ళందరూ వాళ్ళే ఇబ్బంది పడు అడ్జస్ట్ కావడం అట్లా ఉంటుంది తప్ప అవసరమైతే మెల్లమెల్ల ఎవరో ఒకరు వానిష్ అయిపోతారు తప్ప వెళ్ళిపోతారు తప్ప ఇలా తక్షణమే కూర్చోబెట్టి రిపేర్ చేసే మెకానిజం నేషనల్ పార్టీలలో ఉండదు. మూడవది ఏంటంటే ఎందుకో కానీ అంటే ఎన్నటికున్నా కూడా ఈ పాతొల్లం అనే ఒక వాళ్ళకి బాండేజ్, కొత్తోళ్ళు అనేటువంటి ఒక భావన, మళ్ళీ వాళ్ళంతా ఒక గుంపుగా ఉండడం, కొత్తోళ్ళందరినీ ఒక రకం ఇవన్నీ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం సత్యమైన మాట ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒక ఐడియాలజీ సంబంధించినటువంటి పార్టీ. ఏబీవీపీ నుంచి మొదలుపెట్టి అనేక రకాల సంఘ పరివార అనేక రకాలు ఉంటాయి కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ పార్టీగా ఎదుగుతున్నది, ఇవాళ ఎవాల్వ్ అవుతా ఉంది. ఈ క్రమంలో కొన్ని కష్టాలు తప్పవు, అడ్జస్ట్ కావాల్సిన అక్కడ ఉంటుంది, వీళ్ళని ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే అక్కడ ఉంటుంది. సో ప్రస్తుతం 2023 మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అసలు అధికారంలోకి వస్తానంటే ఒక ధీమాతో ఉన్నటువంటి పార్టీ ఈరోజు అనూహ్యంగా 8 సీట్లకి పరిమితం అవడం వెనకాల అసలు కారణం ఏమేంటది? అసలు నేను చూస్తున్నా 2021 డిసెంబర్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత నా గెలుపు వచ్చిన తర్వాత అంటే అన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అవును, 1000 కోట్ల రూపాయల పథకాలు ఇచ్చి, అవును, అంటే హింస అంటే ఇక ఆ హుజురాబాదే సవి చూసింది. అవును, ప్రలోభాలకు, దావతులకు, పర్చేజ్కి అంటే కొనుగోళ్లకు, అభివృద్ధికి ఇన్ని చేసినప్పటికి కూడా గొప్ప తీర్పిచ్చింది. అవును, దాన్నే లాంచింగ్ ప్యాడ్గా చేసుకొని అక్కడి నుంచి వెళ్ళే భారతీయ జనతా పార్టీ శంకారాం పూరించాల్సిన అక్కడ ఉండే. అవును, కానీ ఎందుకో అమిత్ షా గారు చెప్పినారు కూడా, నీ ఎన్నికలు బ్రహ్మాండమైన తీర్పు వచ్చింది, దీన్నే లాంచింగ్ పార్టీ చేసుకొని ఇక్కడ జరిగిన దుర్మార్గాలే ఎజెండాగా పెట్టుకొని ముందుకు పోవాలి మనం అని చెప్పి వారు చెప్పినారు. కానీ ఎందుకో అర్ధాంతరంగా మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మీ ఎలక్షన్ తర్వాత, నా ఎలక్షన్ తర్వాత విజయం చేకూరిన తర్వాత ఒక బ్రహ్మాండమైన సభ పెట్టాలని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత డేట్ ఇచ్చిన తర్వాత ఎందుకో క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడే కనుక ఈ పని చేసి ఉంటే వాస్తవం కొంత బ్రహ్మాండంగా ఉండే ఆస్కారం ఉండేది. రెండవది ఏంటంటే మధ్యలో ప్రెసిడెంట్ గారి మార్పు అనే అంశం వచ్చింది. వాస్తవంగా ప్రెసిడెంట్ గారి మార్పు అనేది భారతీయ జనతా పార్టీలో 3 సంవత్సరాలు మాత్రమే పదవులు ఉంటారు. ఒకవేళ మళ్ళీ ఏమైనా అనివార్యమైన పరిస్థితి మరో 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసే ఆస్కారం ఉంటుంది. 3 సంవత్సరాల వరకు పూర్తయింది.
ఎన్నికల జోన్లు ఎంటర్ అవుతున్న సందర్భంలో అనేక రాష్ట్రాల్లో ఎట్టయితే అధ్యక్షులు మార్చుకున్నారో ఇక్కడ కూడా అధ్యక్షులు మార్చుకున్నారు. కానీ ఆ అధ్యక్షుడి మార్పు వెనకాల ఈటలందరూ కుట్ర ఉంది, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది, సొంత పార్టీ కార్యకర్తలే మిమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు కదా. అంటే నీకు ఏ అధిష్టానం అయితే బాధ్యత ఇచ్చిందో, ఏ అధిష్టానం అయితే నిన్ను ఈ సీటు మీద కూర్చోబెట్టిందో, ఏ అధిష్టానం అయితే ఇవాళ వాళ్ళ వెలుగులో మనం ప్రయాణం చేస్తున్నాం, ఆ అధిష్టానానికి ఇట్లా తప్పడితే ఎట్లయితే చెప్పండి. అంటే ఈటల అందరూ పోయి ఢిల్లీలో కూర్చొని మంత్రాలు పెడితే వాళ్ళు మనసు మార్చుకునేంత చిన్న వాళ్ళు అయితే అది దానికంటే ఇంకో దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. నాకు తెలిసి అధిష్టానానికి వాళ్ళకుండే లెక్కలు, వాళ్ళకుండే సమాచారాలు, వాళ్ళకుండేటువంటి అనేక రకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఏదో ఈటల పోతానో లేకపోతే ఇంకోటి పోతానో అంత ఈజీగా ఉండదు. అంటే జాతీయ స్థాయిలో ఒక జాతీయ పార్టీ నడిపేటువంటి నాయకత్వం ఇవాళ దేశంలోనే ప్రపంచంలో ఒక గొప్ప ప్రజాస్వామికమైన పార్టీ అని చెప్పి బలోపేతమైన పార్టీ అని చెప్పుకునేటువంటి క్యాడర్ బేస్ ఉన్నటువంటి పార్టీ అని, సభ్యత్వం కలిగిన పార్టీ అని చెప్పుకునే మన పార్టీ ఇవాళ ఇంత చరిత్ర కలిగిన మన పార్టీ ఇవాళ గంత ఈజీగా వాళ్ళు ఇట్లా పోయి చెప్తే చెప్పుడు మాట విని నిర్ణయం తీసుకున్నారనే మాట చెప్పడం మనం అధిష్టానాన్ని చిన్నగా చూడడమే. రెండవది మాలాంటి వాళ్ళు కూడా బాధపడడం తప్ప ఇంకోటి కాదు. అయినా మాలాంటి వాళ్ళం ఎప్పుడు ఏమో ఈయన కాంపిటీటరు ఆయన కాంపిటీటరు అనుకునేటువంటి చిన్న మనస్తత్వం కాదు మాది. రెండో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే మాకు మొదటి నుంచి కూడా వీళ్ళు మాకు పోటీదారులు అనేటువంటి నెగిటివ్ ఒపీనియన్తో ఉన్నవాళ్ళం కాదు. మా శక్తి మీద మాకు నమ్మకం ఉన్న వాళ్ళము, మా కమిట్మెంట్ మీద మాకు నమ్మకం ఉన్న వాళ్ళము, మా పని విధానం మీద మాకు నమ్మకం ఉన్న వాళ్ళము. 20 ఏళ్ళుగా ప్రజాక్షేత్రంలో ఈటల రాజేందర్ అంటోడు ఎవరితో గొడవ పడ్డా అసలు నేను అంటే బాధ అనిపించే అంశం ఏంటంటే 20 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ ఒక్క ఇతర పార్టీ నాయకుడు పల్లెత్తు మాటలే మాలాంటి వాళ్ళం ఎన్నడు. అంటే ఫిల్తీ లాంగ్వేజ్ లేదు, ఘర్షణ వాతావరణం లేదు, అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి వాతావరణంలో ఉంటే పొలిటికల్ లీడర్ అంటోడు బ్రాడ్గా ఉండాలని, అందరితో కలుపుకోలుగా ఉండాలని చెప్పి కోరుకునేటోడు. ఇచ్చిన పార్టీలే కాదు బయట పార్టీలతో కూడా అట్లాంటి మమ్మల్ని పట్టుకొని ఈ వీరు గ్రూపులు కడుతున్నారనేటువంటి ప్రచారం చేసిన కొంతమంది, వీరు ఎవరితో అడ్జస్ట్ అయితే ప్రచారం చేసిండ్రు మమ్మల్ని, తర్వాత వీళ్ళు చాడీలు చెప్తారే ప్రచారం చేసిండ్రు. ఇవన్నీ విరుద్ధమైన మనుషులు మేము. చాడీలు చెప్తే ఇట్లా చెప్పొద్దని నివారించిన వాళ్ళం మేము, గ్రూపులు కడితే గ్రూపులు కట్టొద్దని చెప్పి నివారించిన వాళ్ళం మేము, అనేక రకాల పంచాయతీలను పరిష్కరించడం మేము. ఇలా మమ్మల్ని అట్లా చేసే ప్రయత్నం చేసినప్పుడు బాధేసింది. కానీ ఎప్పుడు అది మంచిది కాదు. ఎందుకు మీ మీదనే ఎందుకు ఇది దుష్ప్రచారం జరుగుతూ ఉంది మొత్తం కంప్లీట్గా? అది కూడా మీ సొంత కార్యకర్తలే పెద్ద ఎత్తున మీ మీద కావాలని దుష్ప్రచారం ఎందుకు చేస్తూ ఉన్నారు? అసలు నా మీద దుష్ప్రచారం చేయాల్సిన అక్కర కేసీఆర్కి ఉంటుంది, నా మీద దుష్ప్రచారం చేయాల్సిన అక్కర కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ అంటూ మొత్తం అణచివేయబడాలి, ఈటల రాజేందర్ అంటోడు పైకి రావద్దు, ఈటల రాజేందర్ అంటోడు గ్లామర్ ఉండద్దు, ఈటల రాజేందర్ అంటోడు పర్సనల్ దెబ్బతింటేనే మనకు కొంత లాభం అవుతుందని చెప్పి వాళ్ళకు ఉండాలి. కానీ ఎందుకో ఇక్కడ చూస్తున్నారు కొంతమంది, మరి ఎందుకో ఆ ప్రయత్నం చేస్తుండో వాళ్ళకే ఎరక. కానీ చాలా బాధ అవుతుంది. అంటే మీరు ఢిల్లీలో అమిత్ షా గారికి కంప్లీట్ బండి సంజయ్ మీద కంప్లీట్ చేయలేదంటారా? అసలు గంత నేను మళ్ళీ అంటున్నా, కంప్లైంట్ చేస్తే వినరు వాళ్ళు. ఎప్పుడు కూడా అధినాయకత్వం ఎవరైనా కానీ కాక ఈటల రాజేందర్ అంటూ ఆ స్థానంలో ఉన్నా లేకపోతే ఇంకోరు ఆ స్థానంలో కూడా అంత స్థాయిలో ఉన్న లీడర్షిప్ కంప్లైంట్ చేస్తే ఇష్టపడరు. నీదేందో నువ్వు చెప్పుకోవాలి కానీ, అంతే, నీ గొప్పతనం ఏదో నువ్వు ప్రదర్శించుకోవాలి కానీ ఇతరుల మీద కాంప్లైంట్ చేసేటువంటి దానికి ఎవ్వరు ఇష్టపడరు. ఒకవేళ చేసినా కూడా విన్నా కూడా వాళ్ళు తర్కించుకుంటారు, 10 వేల తర్కించుకుంటారు, అసెస్ చేసుకుంటారు, నిజమా లేదా చెక్ చేసుకుంటారు. వాళ్ళకి అనేక రకాల మెకానిజంలు ఉంటాయి, అట్లా పనిచేస్తారు. కానీ ఇట్లా ఇంత చీప్ ఉండదు. అంటే ఎప్పుడు కూడా మీతోటి బండి సంజయ్ కానీ మీరు కానీ కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఎప్పుడు రాలేదంటారా? ఇప్పుడు నేను గెలిచిన తర్వాత పోయిన వారి దగ్గరికి నేనే పోయినా. అంటే ఒక అధ్యక్షుడిగా ఒక ప్రోటోకాల్ ప్రకారం అవసరం కూడా ఉంటే వాస్తవంగా వయస్సుకు సంబంధించి చూడలేదు, మేము అనుభవానికి సంబంధించి చూడలేదు, ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి నేనే స్వయంగా హుజరాబాద్లో గెలిచిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళినా, వారి ఆఫీసులో ముచ్చట పెట్టినా. అయ్యా నేను ఒక అసెట్ లెక్క ఉపయోగపడుతుంది తప్ప నేను లయబిలిటీ లెక్క ఉండను, నా చరిత్ర ఏందో బయట తెలియకపోవచ్చు కానీ నీకైతే బాగా తెలుసు అని చెప్పుకున్నా నేను. అవును. కానీ ఇట్లా ఇది అది ఎంత దాకా పోయిందంటే జిల్లాలో కూడా ఈటల రాజేందర్ గారి మనిషినా అని ఇమీడియట్ సస్పెండ్ చేయడము,
ఈటల రాజేందర్ గారితో పోతే పదవి రాదని, ఈటల రాజేందర్ గారు పోతే పదవి ఉండదని, ఈటల రాజేందర్ గారు పోతే రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి దాకా పోయింది. అంటే అనేక ప్రయత్నాలు చేసింది. అంటే ఎంత జుగుప్సాకరమైన అంటే ఇవన్నీ భరించలేక చూడలేక బయటికి పోదామని కూడా మేము నిర్ణయించుకున్నాం. వాస్తవం చెప్పినాం కూడా మేము ఉండము, మేము ఇట్లా నిత్యం ఒక పార్టీలో ఉంటున్నప్పుడు సంతోషం ఉండాలి, నమ్మకం ఉండాలి, పరస్పర విశ్వాసం ఉండాలి. కానీ గిట్ల నిమిషం బాధపడకుండా ఎవరు ఉంటారండి, ఇది మంచి పద్ధతి కాదని చెప్పినాం మేము. లోకల్గా ఉన్న లీడర్షిప్ చెప్పినాం, బయట ఉన్న లీడర్ కూడా చెప్పినాం మేము. ఇంకొక మాట కూడా చెప్పినాం, మాతో ఇవన్నీ చూస్తున్న సందర్భంలో ఎవ్వరు ఉండరు ఈ పార్టీలో, వచ్చే వాళ్ళు ఉండరు, వచ్చిన వాళ్ళు కూడా ఉండరని చెప్పినాం. వచ్చిన వాళ్ళు ఉండరు, వచ్చే వాళ్ళు కూడా ఎవరు ఉండరని చెప్పినాం. ఎట్లుంటే చెప్పండి, ఒక కొత్తగా ఒక పార్టీని వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు నీకు నిజంగా అందరినీ కళ్ళ కనపడకపోవచ్చు, అందరు ఎఫిషియెంట్ కాకపోవచ్చు, కానీ ఎవరో ఉంటారు కదా రకరకాల కారణాల వల్ల దిక్కులేక వచ్చే వాళ్ళు మాత్రమే ఉండరు. గుర్తుపెట్టుకోండి, ఇన్ఎఫిషియెంట్గా ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చే వాళ్ళు ఉండరు. ప్రజాక్షేత్రంలో జీరో అయిపోయి వచ్చిన వాళ్ళు కూడా మాత్రమే ఉండరు. అనేక రకాల పద్ధతులు, అనేక రకాల కారణాల వల్ల వచ్చే వాళ్ళు ఉంటారు. ఒకరు కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉంటారు, ఒకరు కెపాసిటీ లేని వాళ్ళు ఉంటారు, ఒకరు నీకు భారంగా పరిణించే వాళ్ళు ఉంటారు, ఒకరు నీకు అసెట్లకు ఉపయోగపడే వాళ్ళు ఉంటారు కావచ్చు. కానీ అట్లా వచ్చే వాళ్ళు ఉంటారు. కానీ వచ్చుడే తీరం అన్నట్టుగా వచ్చే వాళ్ళంతా కూడా క్యారెక్టర్ లేనట్టుగా, వచ్చే వాళ్ళంతా కూడా దిక్కులేని వచ్చినట్టుగా. ఇదంతా కూడా బండి సంజయ్ అనే వ్యక్తి అంటే ఆయన సొంతంగా తీసుకుని నిర్ణయమా, లేకపోతే దానిపైన వెనకాల ఎవరైనా శక్తులు పనిచేస్తున్నాయి అనుకోవచ్చా? తెలియదు నాకు. ఎందుకంటే మీ ప్రధానమైన నేను ఎప్పుడు ఒక వ్యక్తి గురించి నేను ఇట్లా మాట్లాడను, కానీ నేను ఒక వ్యక్తి గురించి ఈయన కారణమా ఆయన కారణమా, ఎవరి కర్మ వాళ్ళ రాజకీయాల్లో హత్యలు ఉండవు. అవును, ఎవరికి వాళ్ళే ఆత్మహత్య చేసుకుని ఉంటుంది రాజకీయంగా. ఓకే, అయితే మనం ఇక అసలు విషయంలోకి వెళ్తున్నా, ఇప్పుడు మన 2023 ఎన్నికల్లో ఏదైతే జరిగినాయో చాలా వరకు 8 స్థానాలకు పరిమితం అవడం వెనకాల ఈటల రాజేందరే కారణం, ఇన్ని తక్కువ సీట్లు రావడానికి అనేటువంటి ఒక అపవాదు మీ పైన సొంత పార్టీ కార్యకర్తలు ఇస్తూ ఉన్నారు. దానికి మీరేమంటారు, మీ సమాధానం? ఇప్పుడు 2 విషయాలండి. ఒక వ్యక్తి మొత్తం కారణం అవుతాడా అంటే ఈటల రాజేందర్ అంటోడు ఎప్పుడైనా చరిత్రలో ఓడిపోయినోడా? ఈటల రాజేందర్ అంటోడు చేతకానోడా? చెప్పండి. అంటే ఈటల రాజేందర్ అంటోడు ఇక్కడ ఉంటే ఇవాళ నేను అడుగుతున్నా, నేను ఏ పార్టీ నుంచి బయటకు వచ్చినా? బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడగండి, ఈటల రాజేందర్ అంటోడు ఏదో చెప్తాను నీకు. నీకు అర్థం కాకపోతే ఈటల రాజేందర్ అంటోడు ఎవడో ఆ పార్టీ నాయకులు చెప్తారు. నేను ఒకటే చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వదలుచుకున్నా. మొన్న ఒక అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ గారు అనేక సార్లు లేచి అడిగిండు, రాజేంద్ర గారు మీరు మాట్లాడిన సబ్జెక్ట్ ఏంది, మీరు మాట్లాడిన అది అర్థం కాదు మళ్ళీ చెప్పండి అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు. ఆయన అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది, వారిని పిలిచి మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించమని చెప్పిండు. ఇంత అయినప్పటికీ కూడా ఇంత బాధ అయిద్దంటే శ్రీనివాస్ గారు ఈ మాట గుర్తొచ్చినప్పుడు చాలా బాధ ఇస్తుంది. అంశం ఏంటంటే ఈటల రాజేందర్ అనేటువంటి వ్యక్తి 20 ఏళ్ళుగా నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు కూడా పాల్గొనని సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, ఉద్యమాలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి అండగా ఉండే తీరు కావచ్చు నేను చేసినండి. మీ జర్నలిస్టులకు సమస్య వచ్చినా టెంట్ వేసుకుని నేనే పోయినాం. ఈవెన్ మీ విఆర్ఏల సమస్య అయినా, మీ విఆర్ఓల సమస్య అయినా, మీ రెవెన్యూ సమస్య అయినా, మీ విద్యార్థుల సమస్యలైనా, మీ అంగన్వాడీ టీచర్ సమస్య అయినా, ఆయా టీచర్ అయినా, సెకండ్ ఏఎన్ఎం ట్రిప్ సమస్య అయినా, ఇవాళ ఆర్టీసీ కార్మికుల సమస్య అయినా, లేకపోతే నీకు మున్సిపాలిటీ కార్మికుల సమస్యలైనా, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలైనా, ఇవాళ అన్ని సమస్యలు పాల్గొని నేను ఈ గడ్డ మీద అనేక సంఘాలకు అధ్యక్షుడిగా పనిచేసిన అనేక సంఘాల వాళ్ళు రాజేంద్ర ఒకసారి వచ్చిపోయా అని చెప్పి తీసుకుపోయి నన్ను పట్టుకొని ఇవాళ వీళ్ళకి ఇట్లా మాట్లాడుతున్నా అంటే ఏం చెప్తానండి నేను? ఈ మాత్రము ఇవాళ నేను పక్కా చెప్పగలను, అందరికంటే ఎక్కువ ఎన్నికల సభలో పాల్గొనేది నేను. ఇంకా 22 సమావేశాలు రావాలని చెప్పి వాళ్ళు అర్జీ పెట్టుకొని ఆక్రోశించినప్పటికీ కూడా నాకు టైం లేకపోలేదు. నేను నా హుజరాబాద్లో నేను ముఖ్యమంత్రి మీద పోటీ చేసిన గజ్వేల్లో నేను తిరగకపోయినప్పటికీ కూడా నా పార్టీ గెలవాలని చెప్పి ఇవాళ ఖాళీ బట్టగట్ట కూడా తిరిగిన నన్ను పట్టుకొని ఈటల రాజేందర్ గారి వాళ్ళని ఓడిపోయినంటే ఇక అంతకంటే మూర్ఖత్వం ఇంకేముంటుంది? అంతకంటే మూర్ఖత్వం ఏముంటుందండి? వాడు మనిషి అట్లా ఆరోపణ చేసేవాడు? చెప్పండి, పరిజ్ఞానం ఉన్నవాడేనా ఆరోపణ చేసేవాడు? బాధ అవుతుంది. వాళ్ళ ఆత్మావలోకనం చేసుకోవాలి. ఇవాళ నేను ఇవాళ చెప్పగలను, 42 ఏళ్ళు
ఇవాళ ఫస్ట్ టైం 8 సీట్లు గెలిచింది. అవును. భారతీయ జనతా పార్టీ తన సొంత కాలమే నిలబడి గెలిచిన సీట్లు 8. 19 సీట్లలో సెకండ్ స్థానంలో వచ్చింది. అవును. 46 సీట్లలో డిపాజిట్ వచ్చింది. 6.5-7% నుంచి ఓట్ల నుంచి 15% ఓట్ల వరకు వచ్చింది. ఇవన్నీ విజయం కాకపోతే ఇది అపజయమా? 8 సీట్లు గెలుచుకొని 15% ఓట్లు సాధించి 19 సీట్లలో సెకండ్ స్థానం నుండి 46 స్థానం డిపాజిట్ సంపాదించుకున్న పార్టీ ఇవాళ దాన్ని గ్లోరిఫై చేసుకోవాల్సింది పోయి, దాన్ని గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి, ఈ కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపుకోవాల్సింది పోయి, కొంతమంది ఎవరు సైకోలు ఈ ఇటలీ వాళ్ళని జరిగింది, కిషన్ రెడ్డి వాళ్ళని జరిగింది అని చెప్పి పెట్టుకోవడం అనేది బాధ అనిపిస్తుంది. అంటే దీనికి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు, అంటే మీ కేంద్ర అధినాయకత్వం దీనిపైన ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది మీ కార్యకర్తల్ని? నాకేం తెలుస్తుంది, నేను కొత్తగా వచ్చినోడిని, అది వాళ్ళు చూసుకోవాలి. ఈ ప్రచారం వల్ల లాభమా నష్టమా, ఎవరికైనా హృదయాలు గాయపడతాయి అనేటువంటి భావన వాళ్ళకు ఉండాలి, వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. కానీ దిస్ ఇస్ నాట్ ఫెయిర్, ఇది వాంఛనీయం కాదు, ఇది పార్టీకి మంచిది కాదు, దీన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే బండి సంజయ్ ఒకవేళ అధ్యక్షుడు కొనసాగితే నేను వ్యక్తుల గురించి మాట్లాడదా? ఓకే, సరే అన్న. ఇప్పుడు మనం బీసీ వాదం గురించి మాట్లాడితే బీసీ సీఎం అనేటువంటి వాదాన్ని ప్రధాని మోడీ స్వయంగా ఎల్బీ స్టేడియం వేదికగా ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 55% ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఆ బీసీ సీఎం వాదాన్ని విశ్వసించలేకపోయారు? నేను ఒక మాట చెప్పన్నా, తెలంగాణ గడ్డ మీద ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఏంటిది ఆ ప్రత్యేకమైన పరిస్థితి? కేసీఆర్ని ఈసారి గద్దె దించాలి. ఓకే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనల్. సరే, రకరకాల కారణాల వల్ల కొంతమంది అటు ఇటు వేసుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేసిందా, కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ గొప్పగా ఉందా, భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేసిందా, భారతీయ జనతా పార్టీ లీడర్షిప్ గొప్పగా ఉందా, లేదా వాళ్ళ మేనిఫెస్టో గొప్పగా ఉందా, వీళ్ళ మేనిఫెస్టో గొప్పగా ఉందా? కాదు ఇక్కడ ఇష్యూ వెరీ సింపుల్. కేసీఆర్ గద్దె దించాలని చెప్పి అనుకున్నారు. చాలా రోజుల పాటు కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి, అమిత్ షా గారు ఉన్నారు కాబట్టి వీళ్ళు నిలువరించగలరు, వీళ్ళైతేనే ఎదుర్కోగలరు, లేకపోతే వేరే వాళ్ళు అయితే మింగిపడేస్తారనే ఫీలింగ్ ఉండే. కాంగ్రెస్ పార్టీ అప్పటికి చతికిలబడ్డ పార్టీ కాబట్టి వాళ్ళ మీద విశ్వాసం లేకుండే. కానీ ఎందుకో ఒక ఇష్యూ వచ్చిన తర్వాత, ఈ లిక్కర్ స్కామ్ ఇష్యూ వచ్చిన తర్వాత, మరొకసారి చెప్తాను, లిక్కర్ స్కామ్ ఇష్యూ వచ్చిన తర్వాత కొంతమంది నాయకులు చాలాసార్లు చెప్పిండ్రు అరెస్ట్ అయిపోతున్నారు, గీ టైంకి అరెస్ట్ అవుతున్నారు, గీ రోజు అరెస్ట్ అవుతున్నారు, గీ జైల్లో పెడుతున్నారు. ఇవన్నీ జరిగిపోయినాయి. జరిగిపోయిన తర్వాత ఎందుకో ఇతర రాష్ట్రాల, ఈవెన్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ చేసినారు, లేకపోతే అనేక మంది అప్రూవల్గా మారినారు, ఇదైంది అదైందని టీవీలలో. అంటే అదొక సిరీస్. పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ కంటే కూడా ఉత్కంఠగా జరిగిన మాట వాస్తవం. దాన్ని ఎవరైనా కాదంటే దానికి ఎవరేం చేయలేరు. అంత ఉత్కంఠగా జరిగినటువంటి ఆ సందర్భంలో టక్కన ఇది యూటర్న్ తీసుకున్నారని చెప్పి ప్రజలు భావించారు. అరే ఏం కాలే కదా. ఇప్పుడు జనరల్గా ఇట్లాంటి ఇష్యూ జరిగినప్పుడు ఎంక్వైరీ ఏజెన్సీస్ ఉంటాయి, అవి కోర్టులు చూసుకోవాలి. పొలిటికల్ లీడర్లు కానీ పొలిటికల్ పార్టీ కానీ సంబంధం లేదు. ఎవరైనా గిట్లే మీలాంటి వాళ్ళు అడిగితే కూడా అవునా చట్టం తన పని తాను చేసుకోపోతుంది, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు, మనం ఒక వ్యక్తి చెప్తే అయ్యేది కాదని చెప్పి చెప్పుకుంటాం. కానీ ఇదంతా జరిగిన తర్వాత యూటర్న్ జరిగింది. అప్పుడే అనుకున్నారు, ఓహో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది అనేటువంటి వాదన ఆరోపణలు వచ్చినాయి. స్వయంగా మా ప్రధానమంత్రి గారు, మా నడ్డా గారు, మా అమిత్ షా గారు ఈ తెలంగాణ గడ్డ సభలలో చెప్పిండ్రు, బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితి కూడా వదిలిపెట్టేది లేదు, మేము కుటుంబ పరిపాలనకు విరుద్ధమైన వాళ్ళము, దోపిడీ పరిపాలనకు విరుద్ధమైన వాళ్ళము, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి తపన పడే పార్టీ మాది అని చెప్పి చెప్పుకున్నాం మేము. చెప్పుకున్నప్పటికీ కూడా ఎందుకో కాంగ్రెస్ పార్టీ దాన్ని అందుకొని దాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీ అంటే మీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నట్టు వాదాన్ని చాలా బలంగా ప్రజలు తీసుకోవడం సక్సెస్ అయింది. మొత్తం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్లలో, టీవీలలో అదే పనిగా కేసీఆర్ను ఊడగొట్టాలని చెప్పి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఈ సోషల్ మీడియాలో కొన్ని వందల మంది వర్కర్స్ పెట్టుకొని ఫోన్ ఇట్లా నొక్కంగానే చాలు అదే వస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. దీని ఈ నరేషన్ బిల్డప్ చేయడంలో సక్సెస్ అయింది కాబట్టి ఇవాళ సక్సెస్ అయింది కాబట్టి 6 నెలల ముందే ఇవాళ మనం అనుకున్నట్టుగా బీసీ సీఎం కంటే ముందే, ఏబీసీల వర్గీకరణ కంటే ముందే ఎక్కడో ఫిక్స్ అయిపోయింది. ఓహో మనం కేసీఆర్ని ఒడగొట్టాలంటే బీఆర్ఎస్ పార్టీ ఓటేసినా, బీజేపీ పార్టీ ఓటేసినా మళ్ళీ కేసీఆర్ వస్తాడు కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని చెప్పి నిర్ణయించుకుని ఓటేసింది. దీనికి అట్టట్టే చెప్తారు, ఇట్టట్టే చెప్తారు అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా దీన్ని నిలువరించలేకపోయింది అంటే అది బీజేపీ వైఫల్యం అనుకోవచ్చు కదా.
వైఫల్యం అని నేను అనను కానీ ఎక్కడో వాళ్ళు చేసుకునే విష ప్రచారం ప్రజలు నమ్మిండ్రు, వాళ్ళకు ఓటేసింది తప్ప వాళ్ళు ఏదో గొప్పోళ్ళనో లేకపోతే ఏదో 6 హామీలు ఇచ్చిండ్రు, ఈ హామీలు అమలైతే ఎక్కడ లేదు. ఇవాళ కూడా అంటున్నారు వాళ్ళు, ఇవాళ కూడా ప్రజలు వీళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తారని చెప్పి ఎవరికి నమ్మకం లేదు. కానీ కేసీఆర్ ఓడిపోవాలనుకున్నారు. మీరు చూసిండ్రు కేసీఆర్ ఓడిపోయిన తర్వాత అనేక దిక్కుల సంబరాలు జరుపుకున్నారు. అంటే కేసీఆర్కి అర్థం కావాల్సింది ఏంటంటే, అంటే మానవ స్వేచ్ఛను ఎట్లా హరించిండో, నియంతృత్వ పోకడలు ఎట్లా ఉన్నాయో దాన్ని ఎట్లా అనుభవించిన ప్రజలు ఎట్లా స్వేచ్ఛగా తిరుగుతున్నారో మనకు అర్థం కావాలి. చాలా మంది ఫోన్లు ఇప్పుడు మీరున్నారు దాస శ్రీనివాస్, మీరు కాలేజీ టీవీ పెట్టుకుని నడుపుకుంటున్నారు. మిమ్మల్ని కూడా మఫ్టీలో వచ్చిన పోలీసులు తీసుకుపోయి అనేక పోలీస్ స్టేషన్లు పెట్టి తిట్టడమే కాదు కొట్టిండ్రు. చంపేస్తా నా కొడుకు అని చెప్పిండ్రు. వాళ్ళు పోలీసులు కానీ పోలీసుల డ్రెస్సులు లేరు, వాళ్ళు పోలీసులు అని చెప్పుకోరు వాళ్ళు. అంటే ఇట్లా ఎవరు మాట్లాడుకోవాలని కూడా అబ్బో సెల్ ఫోన్లో మాట్లాడుకునేది లేదు. నేను వచ్చి మాట్లాడుకుంటా, మంత్రులకు స్వేచ్ఛ లేదు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదు, పొలిటికల్ లీడర్లకు స్వేచ్ఛ లేదు, ఐఏఎస్ ఆఫీసర్లకు స్వేచ్ఛ లేదు, పర్సనల్గా మీలాంటి వాళ్ళకు స్వేచ్ఛ లేదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యం ఇక్కడ పాతరేయబడ్డది, మానవ హక్కులు మట్టకలిసిపోయినాయి. అంత భయానకమైన వాతావరణం కాబట్టి గెలిచిన తర్వాత మీరు చూసిండ్రు సచివాలయంలో డిఎస్పీ స్థాయి అధికారి కూడా తన బాధ్యత మర్చిపోయి, తన హోదా మర్చిపోయి ఇవాళ డ్యాన్స్ చేసిందంటే మీరు అర్థం చేసుకోండి. మీకు తెలుసు సచివాలయంలో ప్రెస్ వాళ్ళు పోనీయలే, ఎమ్మెల్యేలు కూడా పోనీలే, సీతాకళ ఇవాళ మంత్రి కూడా సీతాకళ పోనీయని చెప్పి ఏడిచింది, రేవంత్ రెడ్డి గారిని పోనీయని చెప్పి అన్నారు. మాలాంటి వాడి ఇజ్జతికే పోలేకపోయినాం మేము. ఇవాళ వాళ్ళకి అర్థం కావాలి, కేసీఆర్కి అర్థం కావాల్సింది ఏంటంటే మేము ఎంత ఇబ్బంది పెట్టినాం అనేటువంటిది అర్థం కావాలి. ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు అద్దాల మెడలో ఉన్నప్పుడు ఇవన్నీ తెలియవు వాళ్ళకి. ఇష్యూ ఇలా కేసీఆర్ గెలవడానికి ఇష్యూ అది తప్ప, కేసీఆర్ ఓడిపోవడానికి ఇష్యూ అది తప్ప, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఇష్యూ అది తప్ప ఇది ఈయన వైఫల్యం ఉంది, ఆయన వైఫల్యం ఉంది, ఇవి కాదు. అందుకనే బీసీ ఇప్పుడు లేటుగా ఎప్పుడో ప్రజానికం అంతా కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక మాట కామెంట్ చేశారు రాహుల్ గాంధీ, మాకు 2% రానిటువంటి పార్టీ ఎట్లా ముఖ్యమంత్రి అవుతుంది, ఎట్లా బీసీ ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి మేము అన్నాం. అరే మేము విమర్శించవచ్చు, తిప్పి కొట్టచ్చు, కానీ మాది పోలే, వాళ్ళది పోయింది. అంత మాత్రాన బీసీల ముఖ్యమంత్రి చేస్తాం ఈ రాష్ట్రానికి అని చెప్పి మా అధిష్టానం తీసుకున్న నిర్ణయం తప్పు కాదు. దానికి కట్టుబడి ఉన్నారా? ఇంకా 100% ఉంటుంది. అంటే ఎంత క్లారిటీతో ఉంది పార్టీ అంటే ఇక్కడ అందిపుచ్చుకుంటారా లేదా, దాన్ని ఫుల్ఫిల్ చేస్తారా లేదా, అంత కెపాసిటీ ఇక్కడ ఉందా లేదా అని నేను మాట్లాడేది. కానీ ఒకటి నేను చూస్తున్నా మొదటి నుంచి కూడా, నేను ఎందుకు అట్రాక్ట్ అయిన భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వారు ఒక దళిత బిడ్డను రాష్ట్రపతి చేసిండు, ఒక ఆదివాసీ అడవి బిడ్డను రాష్ట్రపతి చేసిండు, 27 మంది ఓబీసీలను మంత్రులు చేసిండు కేంద్రంలో. మొన్న రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో 3 రాష్ట్రాల్లో ఎన్నికలు గెలిస్తే 3 ముఖ్యమంత్రులు ఎట్లా చేసినా మీరు ఒకసారి చూడండి. నార్త్ ఇండియాలో ఉన్న బ్రాహ్మణులకు ఈ ప్రభుత్వం మాదనుకుంటున్నట్టుగా ఒక బ్రాహ్మణ సీఎం చేసిండు. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి యాదవులు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న యాదవులు కావచ్చు, గొల్ల కుర్మలు కావచ్చు, ఇలా మా ముఖ్యమంత్రి నేను చెప్పుకోవడానికి ఒక ముఖ్యమంత్రి చేసిండు. ఇక్కడ ఛత్తీస్గఢ్లో గిరిజన పాపులేషన్ ఎక్కువ కాబట్టి దేశంలో గిరిజన ప్రజానికానికి మా గిరిజన బిడ్డ కూడా ఒక ముఖ్యమంత్రి అనేది చెప్పి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు. అట్లా 3 రాష్ట్రాలు ఉంటే అక్కడ లేరా? అక్కడ ఇంత సీనియర్ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇక్కడ వసుంధరా రాజే సింధియా రాజస్థాన్లో ఉన్నారు, శివరాజ్ సింగ్ చౌహాన్ ఎన్నోసార్లుగా ముఖ్యమంత్రి చేసిన అన్నారు, ఇక్కడ కూడా రమణ్ సింగ్ గారు ముఖ్యమంత్రి. అంటే ఇంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళని కూడా పక్కకు పెట్టి ప్రజానికానికి ఒక విశ్వాసం కలిగించాలి. పరిపాలన అంటే మనమే పరిపాలించడం కాదు, పరిపాలన అంటే ప్రజల్ని భాగస్వామ్యం చేయడం, ప్రజలకు ఒక విశ్వాసం కలిగించడం. ఏ వర్గం ప్రజలు కూడా ఆ వర్గం మాది ప్రభుత్వం అనుకున్నట్టుగా ఇవాళ చేస్తున్న పద్ధతి నిజంగా ఈ దేశ చరిత్రలో ఎవ్వరు కూడా చేయలేదు వరకు. అది ఒక నరేంద్ర మోడీగా మాత్రమే సాధ్యమవుతా ఉంది. అంటే ఆయన పర్సనాలిటీ, ఆయన మీద ప్రజలకు నమ్మకం, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా స్వార్థం ఉండకూడదు అనేటువంటి ఒక భావన నడిపిస్తుంది వాళ్ళకు. గుర్తుపెట్టుకోండి. లేకపోతే వారు కూడా వాళ్ళ కొడుకు తమ్ముళ్ళు, వారి అన్నలు, వాళ్ళకు ఆయన వారికైతే పిల్లలు, ఆయన పెళ్ళే కాదు, 140 కోట్ల ప్రజలే ఆయన కుటుంబంగా భావిస్తుంది కాబట్టి, అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి కాబట్టి ప్రజలు కూడా విశ్వసిస్తారు. గుర్తుపెట్టుకోండి. అందుకని రాబోయే కాలంలో 100% తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీ సీఎం కావాలని చెప్పేటువంటి కోరిక చాలా న్యాయమైన కోరిక.
ఇవన్నీ రెడ్లు కూడా ఇప్పుడు బ్రాహ్మణులు ముఖ్యమంత్రి కాగలిండ్రు, వైశ్యులు ముఖ్యమంత్రి కాగలిండ్రు, వెలమలు ముఖ్యమంత్రి కాగలిండ్రు, కమ్మలు ముఖ్యమంత్రి కాగలిండ్రు, రెడ్లు ముఖ్యమంత్రి కాగలిండ్రు. కానీ ఒక బీసీ ఇంతవరకు ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ఒకసారి అయినట్టు గుర్తు మనకి. ఒక ఎస్సీ ముఖ్యమంత్రి కాగలి దామోదర్ సంజీవయ్య కొద్ది రోజుల కోసం. ఈ రాష్ట్రంలో 52% ఓబీసీ జనాభా, 52% బీసీ జనాభా కలిగిన ఈ రాష్ట్రంలో ఒక్కనాడు కూడా ఒక ముఖ్యమంత్రి. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో బీసీ వాదం పనిచేయలేదు, మళ్ళీ నెక్స్ట్ టైం ఏమైనా యూటర్న్ చేసుకునే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతోంది. దాని మీరే అసలు నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ తాత్కాలికమైన దానికోసం, తాత్కాలికమైన అవసరాల కోసం నిర్ణయాన్ని మార్చుకుంటుందని చెప్పి నేను భావించట్లేదు. భారతీయ జనతా పార్టీ యొక్క విజన్, భారతీయ జనతా పార్టీ యాంగిల్ చాలా బ్రాడ్గా ఉంటుంది. నిర్ణయం తీసుకుంటే వెనకపోదు భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ నేను చెప్తాను. ఇప్పుడు నేను 5-6 ఇష్యూస్ చెప్తాను. ఓకే, గ్రామ జన్మభూమి ఇష్యూ ఉంది. జనరల్గా ప్రభుత్వంకి వచ్చిన తర్వాత అప్పీజ్మెంట్ పాలసీ ఉంటుంది. వీళ్ళని ఎందుకు నొప్పియాలి, వాళ్ళని నో, ఇది మా ఎజెండాలో ఉన్నది, మా మేనిఫెస్టోలో ఉన్నది. 100 సంవత్సరాలు నానుస్తున్న సమస్య. 140 కోట్ల దేశంలో మెజార్టీ ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తుందని చెప్పి దాన్ని ఫుల్ఫిల్ చేసింది. ఇవాళ ఇక్కడ 370 ఆర్టికల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో పుట్టుపడేసింది. ట్రిపుల్ తలాక్, మహిళలు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలైన తర్వాత కూడా వాళ్ళని వదిలిపెట్టే సిస్టమ్ మంచిది కాదు. మహిళనే మతాలు, ఏ మతం కూడా ఇట్లాంటిది చెప్పలేదు. ఒక మహిళను పెళ్లి చేసుకున్న తర్వాత నరకాన్ని చూపించేటువంటి అధికారం ఎవరికి లేదని చెప్పి ట్రిపుల్ తలాక్స్ దాన్ని రద్దు చేసింది. ఇట్లా అనేకం చేసింది. అనేక ప్రోగ్రెసివ్ పద్ధతుల్ని అడాప్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ. అందుకనే భారతీయ జనతా పార్టీ తాత్కాలిక ప్రయోజనాల కోసం రాజీ పడదు. భారతీయ జనతా పార్టీకి కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి గుజరాత్ వరకు భాషలు వేరైనా, సంస్కృతులు వేరైనా, ప్రాంతాలు వేరైనా, ఇవాళ మా మోడీ గారు, మా ప్రధానమంత్రి గారు అనే భావన ఉత్తగా రాలేదు. అంటే అందరినీ కూడా ఇలా కలుపుకొని పోతుంది. కాబట్టి నినాదం ఇచ్చింది సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అని ఎందుకంటున్నారు చెప్పండి. ఇలా ఈ 4 నినాదాలు సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, ఇది ఈ మాటల రూపంలో ఇచ్చి స్లోగన్స్ ఇచ్చి వదిలిపెట్టలేదు నరేంద్ర మోడీ గారు. దాన్ని ఆచరించి చూపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టారు. సో ఇప్పుడు ప్రధానంగా నిన్న అమిత్ షా గారు హైదరాబాద్ పర్యటనలో భాగంగా చాలా విషయాలు చెప్పడం జరిగింది. అంటే మా బయటికి ఎక్కడ కూడా ఆయన స్పీచ్ బయటికి రాకపోయినప్పుడు కూడా ప్రధానమైన కథనాలు మీడియా చర్చ జరుగుతున్న విషయం ఏంటంటే, మీ అందరికి కూడా కలిసి పనిచేయాలి, ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు, 10 సీట్లు ఖచ్చితంగా గెలవాలి, 30% ఓట్లు రావాలని చెప్పేసి అని ఒక దిశానిర్దేశం చేయడం జరిగిందని చెప్పేసి మాకు తెలుస్తూ ఉంది. సో గతంలో ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు రాని 14% ఓట్లు రానటువంటి పార్టీ ఏ విధంగా 10 సీట్లు వస్తుంది, ఏ విధంగా 30% ఓట్ షేర్ వస్తుంది? నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను. 2018 ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ సీట్ ఉంది. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ సాధించిన మెజారిటీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్లమెంట్ పరిధిలో 4.5 లక్షల ఓట్లు, దాదాపు 4 లక్షల పైన ఓటు సాధించింది. 3 నెలల కాలంలోనే మళ్ళీ ఎన్నికలు జరిగితే ఈ 4.5 లక్షల కథం పట్టించి 1 లక్ష మెజారిటీతో బండి సంజయ్ గారు గెలిచిండు. ఎట్లా సాధ్యమైంది? రెండోసారి జరిగిన ఎన్నికల్లో ప్రజలు క్లియర్ చెప్పిండ్రు, ఈ మోడీ గారి ఎన్నికలు, ఇది దేశ ప్రయోజనం కోసం జరిగే ఎన్నికలు, ఇవి దీనికి సంకుచితంగా ఆలోచించద్దు, దీనికి అందరం ఓటు వేయాలని చెప్పి ఓట్లు ఇస్తేనే సాధ్యమైంది కదా అది. అట్లనే అంటే ఆనాడు 2018లో ఒకటే సీటు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంట్ సీట్లు గెలిచింది. ఇంకొక మహబూబ్నగర్ సీట్ తక్కువ మేరతో ఓడిపోయింది. ఇవాళ ఉన్న వాతావరణం మీకు కూడా, నాకు తెలియడం కానీ మీకు ఎక్కువ తెలుస్తుంది. మీరు కెమెరా పెట్టుకొని ప్రజల దగ్గర పోండి. ఇగో ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎవరు కొట్టేస్తామంటే ఎవరికి లేదు, మోడీ గారికి ఓటెత్తామంటారు. ఎందుకు మోడీ గారికి ఓటెత్తామని చెప్తే మోడీ గారికి ఓటెత్తామంటారు. కానీ చిన్న ఎన్నికలు అయిపోయినాయి. చిన్న ఎన్నికలు అంటే మా ఇష్టం వచ్చినట్టు కోటేసుకున్నాం, మా ప్రాంతం మా ఇవి ఉంటాయి. కానీ ఇది పెద్ద ఎన్నికలు, మోడీ గారి ఎన్నికలు. దేశం సుభిక్షంగా ఉండాలంటే, పురోగమించాలంటే, ఈ దేశ జాతి ఔన్నత్యం ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించబడాలంటే మోడీ గారే ఉండాలని చెప్పి కోరుకుంటాను.
సో అంటే నేను అనేది ఏంటంటే 2018 2019 కంపేర్ చేసినప్పుడు సరే ఇంప్రూవ్ అయింది, కానీ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా అధికారులకు వస్తాయని చితికిల పడినట్టు సందర్భంలో ప్లస్ అంతర్గత విభేదాలు విపరీతంగా ఉన్న తరుణంలో అన్ని సీట్లు వస్తాయా అనేటువంటి అనుమానం కలుగుతా ఉంది. రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది వాస్తవంగా ఈ చర్చ. వాస్తవంగా ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాలాంటి వారిని టీవీల ముందు ఇట్లా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే పద్ధతి మంచిదా చెడుదా పక్కకు పెడితే వాస్తవం ఒకటే. ఎప్పటి వరకైతే కవిత లిక్కర్ ఇష్యూ మాకు రాలేదో అప్పటి వరకు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఓడించగలదు, భారతీయ జనతా పార్టీ రేపు అధికారానికి వస్తుందని చెప్పి ప్రజలు భావించారు. దాన్ని ఎవరికి అనుమానం లేదు. కవిత లిక్కర్ ఇష్యూ వచ్చిన తర్వాతనే ఇది యూటర్న్ తీసుకున్నారు. మరి ఇప్పుడు కవితను అరెస్ట్ చేయట్లేదు కదా, ఇప్పుడు ఎట్లా ఉంటారు ప్రజలు? ఇప్పుడు వీళ్ళు వచ్చింది కదా, ఇప్పుడు అనేక విషయాలు కాళేశ్వరం అన్నారు, భూముల కుంభకోణం అన్నారు, మానవ హక్కుల ఉల్లంఘన అన్నారు, అనేక రకాల అక్రమాలు అన్నారు. చేయమని చెప్పండి కాంగ్రెస్ పార్టీ, మా చేతులు వాళ్ళ చేతులు ఉంది కదా. సో ఇప్పుడు అమిత్ షా గారు మీతోటి అంటే ముఖ్యంగా ప్రధానమైన నాయకులతోటి మీటింగ్ పెట్టి చాలా సీరియస్గా పనిచేయమని చెప్పేసినట్టు కొంత చర్చ జరుగుతోంది. సో మీటింగ్ సంబంధించిన విషయాలు ఏమని చెప్పగలుగుతారా? ఎప్పుడు శ్రీనివాస్ గారు అధిష్టానం వచ్చినప్పుడల్లా 3 సూచనలు చేసిపోతుంది. ఒకటి, కలిసికట్టుగా పనిచేయండి. 2, రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేయండి. 3, అంతిమంగా గీటరాయి గెలుపు, అధికారం రండి. ఇవే చెప్తుంది, ఇంకేం చెప్పదు అధిష్టానం. ఎప్పుడొచ్చినా అది ఇట్లా తిప్పి చెప్పినా అట్లా తిప్పి చెప్పినా ఎటు చెప్పినా గిదే చెప్తుంది తప్ప కూడా చెప్పదు. కలిసిమెలిసి ఉండండి, కలిసికట్టుగా పనిచేయండి, రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేయండి, అంతిమంగా విజయాన్ని సాధించండి. ఇంత తప్ప ఏం చెప్పరు. ఓకే, చివరిగా మీరు ఎంపీగా పోటీ చేయబోతున్నారని చెప్పేసి నిన్న ప్రకటించడం జరిగింది. మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా మల్కాజ్గిరి నుంచి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటారా మీకు? అంటే నాలాంటి కూడా అడుక్కునే స్థాయిలో ఉంటానని అయితే నేను అనుకోను. ఈటల రాజేందర్ కూడా ఇట్లా అడుక్కునే స్థాయిలో ఉంటాడు. అంటే ఇంటర్నల్గా మీ పైన కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి నేను ఈ విషయం చెప్తా ఉన్నాను. మా పార్టీకి ఒక క్లారిటీ ఉంటుంది, మీరు కెమెరా ఉంది కదా తీసుకొని మల్కాజ్గిరి మొత్తం తిరిగారు. ఈటల రాజేందర్ తెలుసా అని వాడిని అడుగుండ్రి. ఓ 5-6 పేర్లు పట్టుకొని పోండి. ఈటల రాజేందర్ తెలుసా అని చెప్పి అడగండి. ఇంకొక 4 పేర్లు కూడా అడగండి. ఎవరు తెలుసు అంటారో ఒకసారి చూడండి. ఎవరు కొట్టేస్తా అని చెప్పి అడగండి, వాళ్ళు చెప్తారు మీకు. నన్ను పట్టుకొని మీకు వస్తుందా అంటే నేను అడిగినా, నేనేమన్నా అంటే మా దాంట్లో మేము ఎవరికి వాళ్ళుగా ఇక మల్కాజ్గిరిలో నేను పోటీ చేస్తానని చెప్పుకునే అధికారం ఉండదు. మా దాంట్లో మా అధిష్టానం కనుక ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పిన నేను, ఆదేశిస్తే అని చెప్పిన నేను. నాకు నేను పోటీ చేస్తాను అని చెప్తాను ఇక్కడ. ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేస్తానని, పోటీ చేస్తే మల్కాజ్గిరి ప్రజానికం అంతా కూడా నిండు మనసుతో ఆశీర్దిస్తారని నమ్మకం ఉంది నాకు. ఇంకా తెలంగాణ ఉద్యమంలో ఎల్బీనగర్ నియోజకవర్గం కావచ్చు, ఉప్పల్ నియోజకవర్గం కావచ్చు, మల్కాజ్గిరి నియోజకవర్గం కావచ్చు, మేడ్చల్ కావచ్చు, కొన్ని వందల వంట మార్పులు కావచ్చు, రస్తా రోకలు కావచ్చు, రోడ్ల దిగ్బంధనాలు కావచ్చు, అనేక ఉద్యమాలు చేసిన వాళ్ళం మేము. అంటే అందుకనే ఈటల రాజేందర్ అంటూ ఇవాళ ఒక్కరోజుతో ఏదో ఉరికొచ్చి పదవి కోసం వచ్చినోడు కాదు. ఏదో ఎంపీ గెలవాలి, ఎమ్మెల్యే గెలవాలి, మంత్రి కావాలని వచ్చినోడు కాదు. ఏ పదవి వచ్చినా కూడా దాన్ని ప్రజా అవసరాల కోసం, ప్రజల సమస్య పరిష్కారం కోసం వాడుకునే తప్ప దేనికోసం కాదు. కాబట్టి నేనేమన్నా మల్కాజ్గిరి నుంచి అవకాశం వస్తే తప్పకుండా నేను పోటీ చేస్తా అని చెప్పినాను. చివరిగా మీ పైన ఈరోజు గత 3 రోజులుగా సోషల్ మీడియాలో కావచ్చు, అది మీడియా కూడా వచ్చేసింది. సోషల్ మీడియా నుంచి ప్రధానమైన మీడియా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు త్వరలో, మీరు కొండ విశ్వేశ్వరరెడ్డి అని చెప్పేసి చాలా ప్రధానంగా మీ పైన ఎక్కువ రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. నిజంగా ఇంత ప్రచారం జరగడం గల కారణం ఏంటి? అసలు నిజంగా జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీలో మీరు? అసలు నేను ప్రతి వార్తకు స్పందించే మనిషిని కాదు. నేను ఎవరైనా సైకోగాడు పెట్టేదానికి కూడా నేను రిప్లై చేసేంత చిన్న మనిషి కూడా కాదు. నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళొకసారి చెప్తున్నా మీ ద్వారా, నేను పార్టీని మారలే ఇప్పటిదాకా. నేను పార్టీని మారుతానంటే నాకు బాగా కోపం వస్తుంది. కేసీఆర్ అనేటువంటి ముఖ్యమంత్రి నేను పనికిరాను అని చెప్పి, నేను తప్పు చేసినా అని చెప్పి, నన్ను మెడలు బట్టి బడికి నెట్టినని చెప్పిన నేను. నన్ను బర్తరఫ్ చేసిన ఎవరు చెప్పుకోడు, అది ఇన్సల్ట్ అయిన వర్డ్ అది. కానీ నన్ను బర్తరఫ్ చేసిన చెప్తున్నాను నేను. చెప్తే అప్పుడు నన్ను ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను ఉన్నా ఇక్కడ. నేను మళ్ళీ మధ్యలో గిట్నే వస్తే నేనే బాధతో చెప్పిన, మాకు జరుగుతున్న ఈ ఇంటర్నల్గా మాకు జరుగుతున్న బాధల నుంచి వెళ్ళి
బయట పడాలని చెప్పి భావించుకున్నాం ఒకసారి. నేను బాధ్యత చెప్తున్నాను కదా, భావించుకొని మనం ఇలా ఉండకూడదు, మనం బయటికి పోదాం, మన ఆశయం వేరని చెప్పి అనుకున్నాం. మన ఆశయం కేసీఆర్ ఉండకుంటే ఆశయం కదా అనుకున్నాం. అనుకున్నప్పుడు మేము చెప్పినాం బాధ్యత, మా హైకమాండ్ చెప్పినాం, మేము ఉండలేకపోతున్నాము, మేము వెళ్ళిపోతాము. ఎంత మీరు అధిష్టానం చెప్పడం జరిగింది? ఇప్పుడు టీవీ ముందే చెప్పబడుతుంది. అనేకసారి చెప్పినాం, ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పినాం, బయట అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పినాం. కానీ మళ్ళీ మేము మమ్మల్ని కన్విన్స్ చేసిన వాళ్ళు, కన్విన్స్ చేసినప్పుడు మా సహచరులు అంతా వెళ్ళిపోయింది, నేను ఒక్కడి మాత్రమే ఉన్నా. వాస్తవం, మా సహచరులు అంతా వెళ్ళిపోయింది. మేము చెప్పినాం కూడా, సరిగా ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరు ఉండేటట్లేరు, మా మీద కూడా నమ్మకాలు పోయినాయి, ఎందుకు నేను ఒక్కరిని ఉంటే మీకు ఏం ప్రయోజనం చెప్పడినా. మాతో వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు, మాతో వచ్చే వాళ్ళు కూడా ఎవరు ఉండరు, అయినా ఉంచుకుంటాం వసానికి నేను, అయినా ఉంచుకుంటామని చెప్పిండ్రు, ఉన్నా నేను. దాని తర్వాత నేను చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చిన, పార్టీలు మారడం అనేది బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదని. ఇన్నిసార్లు క్లారిఫై అయింది కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను పోతున్నాడు కదా అని లేకపోతే రాత్రి ఏం సమాధానం చెప్పాలి చెప్పండి. సో ఈసారి మళ్ళా ఈటల రాజేందర్కి మళ్ళా రాజకీయంగా పునర్వైభవం వచ్చే అవకాశం ఉందంటారా వచ్చే పార్లమెంట్ ఎన్నికలతోటి? పునర్వైభవం అంటే ఏందో నాకు తెలియదు, కానీ అంటే మీరు గత 20 సంవత్సరాలుగా అనేకమైన పదవులను పెంచడం జరిగింది, అనేకమైన కీలకమైన ఎలక్షన్లో కూడా విన్ అయ్యడం జరిగింది. సో ఇప్పుడు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కొంత రాజకీయంగా వెనకడిగేసారేమో అనిపిస్తుంది. నేను ఒక మాట చెప్తున్నాను శ్రీనివాస్ గారు, కొంత కోపం వస్తున్నట్టు నాలంటూ మాట్లాడితే 2022లో టీఆర్ఎస్ పార్టీ చేరినా ఇవాల్టి వరకు, ఆనాడు ఎమ్మెల్యే కానప్పుడు, ఎమ్మెల్యేగా రాజీనామా చేసినప్పుడు, ఇవాళ ఎమ్మెల్యేగా లేనప్పుడు ఎప్పుడు కూడా నాకు ప్రజల పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంది, సమస్యల పరిష్కారంలో నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాననేటువంటి భావన ఉంది నాకు. నేను ఎక్కడ చిన్న అయ్యో నా పది అయిపోయింది కదా అని చెప్పి నేను చిన్నగా వచ్చాను, ఆనాటి నుంచి ఈనాటి వరకు నా బ్రాండ్ ఇమేజ్ గట్లే ఉందని అనుకుంటున్నా, నన్ను ప్రజలు గట్లే ప్రేమిస్తారు అనుకుంటున్నా తప్ప, పదవి ఉంటే ఎవరిని ఇచ్చి కొడతారు, పదవి ఉన్నప్పుడు డాబు దర్పం ప్రదర్శించి ఎవరికి అందకుండా ఉండి ఫోజులు కొడతారు చూసినా వాళ్ళకి ఇది అంతా ఉంటుంది, కానీ పదవి ఉన్నా గట్లే ఉన్నాం, పదవి లేకున్నా గట్లే ఉన్నాం. కాబట్టి మాలాంటి వాళ్ళకి ఎప్పుడు వైభవం, పూర్వవైభవం కాదు, ఎప్పుడు వైభవం ఉంటుంది, ఎప్పుడు ప్రజల ప్రేమ ఉంటుంది, ప్రజల మద్దతు ఉంటుంది, ప్రజల మధ్యలో ఉంటుంది తప్ప దానికి భిన్నమైనటువంటి జీవితం ఉండదు. దాన్ని ఎట్లా వాడుకోవాలి, ఏం చేయాలనేది పార్టీలు అధిష్టానం చూసుకుంటాం తప్ప, దాంతో మేము ఏదో ఎంపీ అయితేనే రేపు మాకు గౌరవం ఉంటుంది. ఇవాళ మీరు నాతో రండి, తెలంగాణ తిరుగుదాం, ఇక్కడ కారు ఆపితే ఆగిన 50 మందిలో ఎట్లా పడతారు, ఏం మాట్లాడతారో ఒకసారి చూస్తారు. కానీ మీరు వస్తారు, మాలాంటి వాళ్ళకు కులంతో సంబంధం లేదు. నేను ఎవరు అంటున్నారు ఇక్కడ వీళ్ళు ఎక్కువ ఉంటాడు కదా, రెడ్లు ఎక్కువ ఉంటాడు కదా, ఇక్కడ వీళ్ళు ఎక్కువ ఉంటాడు కదా, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఈటల రాజేందర్ అంటుడికి అన్ని కులాల, అన్ని మతాల, అన్ని వర్గాల, అన్ని భాషల, అన్ని సంస్కృత ప్రజలు ఇష్టపడతారు లేదనేది దానికి కేసీఆర్ అంటాడు ఒకసారి, ఇది ఆనకపోయినా ఆంధ్రులు తెలంగాణలో ఎవరంటే ఆనకపోయి తీసుకపో అక్కడ. ఈటల రాజేందర్ అంటుడికి నువ్వు ఏం చెప్తావు చెప్పండి. సో మొత్తానికైతే మీరు రాజకీయంగా మల్కాజ్గిరిలో అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తని చెప్పేసి అంటా ఉన్నారు. సో మీ గెలుపు సునాయాసమే అయ్యే అవకాశాలు ఉంటాయా ఒకళ్ళు మల్కాజ్గిరిలో పోటీ చేస్తే? ప్రజలు ఇష్టం కదా, నేనంటే చెప్పగలుగుతా. ప్రజాభిప్రాయాన్ని కూడా ఇప్పుడు నేను చెప్తానా, ప్రజలు ఆశీర్వదిస్తారనే విశ్వాసం నాకుంది. వాస్తవాన్ని అది కరీంనగర్ జిల్లా, నేను కరీంనగర్ నాది 10 ఏళ్ళు నేను కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన, కరీంనగర్ జిల్లా మంత్రిగా పనిచేసిన, నన్ను ప్రేమించిన జిల్లా, నన్ను ఇంత స్థాయికి ఎత్తుకున్న జిల్లా. నేను ఎందుకు అడుగుతున్నాను, అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కాబట్టి నేను ఎందుకు పోవాలి ఆ పంచాయతీలకు? ఈటల రాజేందర్ అంటోనికి ఒక జిల్లా, ఒక ప్రాంతం ఉంటుందా? తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బిడ్డ, తెలంగాణ బిడ్డగా భావిస్తారు కాబట్టి. ఈ మల్కాజ్గిరి అయితే 32 ఏళ్ళ క్రితం, 32 ఏళ్ళ క్రితం ఇక్కడ వచ్చి నేను పోల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి, నాకు ఇండ్లు ఉన్నాయి కాబట్టి స్థానికంగా ఉంటున్నాయి కాబట్టి నాకు అవకాశం ఉంటుంది, నాకు పరిచయాలు ఉంటాయి, నా ఉద్యమ మూలాలు కూడా ఉన్నాయి కాబట్టి అని చెప్పి అనుకుంటున్నాను. అంతే తప్ప నేను ఈ కులమా ఆ కులమా ఈ ప్రాంతమా ఆ ప్రాంతమా అట్లా లేదు. చివరిగా సార్, ఇప్పుడు వచ్చే భవిష్యత్ రాజకీయాలలో బీఆర్ఎస్ ఉండదు, కేవలం భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ ఉంటుంది అంటే ఒక బలమైనటువంటి చర్చ జరుగుతోంది. నిజంగా ఆ ప్రత్యర్థిగా ప్రతిపక్ష హోదాలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారా? యాక్చువల్గా కేసీఆర్ గారు అప్పుడన్న మాట ఏంటంటే, తెలంగాణ మట్టి పట్ల, తెలంగాణ ప్రజల పట్ల నాకుండే మమకారం,
చంద్రబాబు నాయుడుకో రాజశేఖర రెడ్డికో ఉంటుందా అని చెప్పిండు. ఈ వతన్ కా బేటా హూ అని చెప్పిండు, ఈ మట్టి బిడ్డని చెప్పిండు ఆయన. నేను ఈ జీవితం ఉన్నంత వరకు తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాలు పనంగా పెట్టనని చెప్పిండు కేసీఆర్. కృష్ణా నదుల జలాల గురించి నేను మాట్లాడేటప్పుడు మాట్లాడని చెప్పిండు, గోదావరి నది జలాల గురించి నేను మాట్లాడేటప్పుడు మాట్లాడని చెప్పిండు. అట్లాంటి కేసీఆర్ మరి ఎందుకు దుర్బుద్ధి పుట్టిందో బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాడు. ఏ ప్రాంతం కోసమైతే, ఏ తెలంగాణ కోసమైతే నాకు రాజకీయాలు ఇంపార్టెంట్ కాదు, నాకు పదవి ఇంపార్టెంట్ కాదు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకొని బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడే తెలంగాణ ప్రాంత ప్రజలకు కేసీఆర్కు బంధం తెగిపోయిందని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన నేనే. ఏంటరా అందువల్ల కేసీఆర్ తెలంగాణ ప్రజలతో బంధం తెగిపోయింది. ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు తెగిపోయింది. నేను ఇంకో మాట కూడా అంటున్నా, ఇవాళ వాళ్ళు ఆలోచించుకోవాలి. నేను ఈ మాట మాట్లాడితే కోపం వస్తుంది, కానీ ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ గారు వాళ్ళ ఉన్న నాయకత్వం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెట్టిండ్రు. ఏ రాష్ట్రంలో మీరు ఎలా నిలబడగలుగుతున్నారు? ఏ రాష్ట్రంలో ఒక 4 ఓట్లు వచ్చినాయి? మీరు నిజంగానే కనుక 2014 పూర్వము ఏ ఉద్యమాలను ప్రేమించినరో, ఏ ఉద్యమ కాళ్ళను మీరు ముద్దాడినరో, ఏ న్యాయం కోసం, ధర్మం కోసం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం అని చెప్పి మీరు మాట్లాడినరు, దాన్నే కనుక పట్టుకొని ఉంటే ఇవాళ మీకు ఇవాళ ఆ పార్టీ పెట్టకుండా ఉంటే, మీరు ఇట్లా పాలించకుండా ఉంటే 20 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు ఉండకపోరా మీరు? ఎవరి కంచంలో ఎవరు మట్టి కొట్టుకున్నారు? ఎవరి కాలంలో ఎవరు మట్టి కొట్టుకున్నారు చెప్పండి. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా మళ్ళీ పేరు మార్చుకోవాలి నేను అంటలేను, కానీ అంటే జనరల్ గా ఒక టాక్ నడుస్తుంది, నేను అవన్నీ మాట్లాడుతున్నాను. కానీ ఒకటి మాత్రం సత్యం, బీఆర్ఎస్ని ఎవరు ఓడించలేదు. వాళ్ళకు వాళ్ళే ఓడగొట్టుకునే వాతావరణం తెచ్చుకున్నారు. వాళ్ళకు వాళ్ళే తెలంగాణ ప్రజల చేత డిటాచ్ అయిపోయినారు. ఈ మాత్రం ఈ హైదరాబాద్లో కూడా వచ్చిన ఓటు 2 కారణాల వల్ల వచ్చినాయి. రియల్ ఎస్టేట్ తగ్గిపోద్దనో, అభివృద్ధి ఆగిపోద్దనో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వర్గాల ప్రజలు అయ్యో గట్లయితే ఎట్లా, లేకపోతే ఇక్కడ 3 పార్టీలు సమానంగా చీల్చుకోవడం వల్ల ఓట్లు రావచ్చు. కానీ ఇక్కడ కూడా ప్రజలు ఇష్టపడలే. వీళ్ళు ఆత్మావలోకనం చేసుకోవాలి. కేసీఆర్ గారి వల్ల బెడ్ మీద ఉన్నాడు, తను తొందరగా కోలుకోవాలని చెప్పి భావించడమే కాకుండా ఏం జరిగింది, మా పార్టీలో మా నాయకులు చిన్నవాళ్ళే కావచ్చు కాక, నీకంటే అనుభవం లేని వాళ్ళు కావచ్చు కాక, కానీ ఉన్నంతలో ప్రజాభిప్రాయం ఏందో చెప్పగలిగినారు. చెప్పినప్పుడు నువ్వు మన్నించి ఉంటే, వాటిని అమలు చేసి ఉంటే ఇలా ఈ గతి పట్టేది కాదని నేను అంటున్నా. 3 ఎకరాల భూమి మస్తా అని చెప్తివి, సాధ్యంగా మేము చెప్పినాం. 3 ఎకరాల దళితులకు సాధ్యంగా అని చెప్పినాం మేము. డబుల్ బెడ్రూమ్లు నువ్వే కట్టించు సాధ్యంగా అని చెప్పినాం. వాళ్ళ జాగాలో వాళ్ళు కట్టుకునేటువంటి జీవో ఇవ్వమని చెప్పినాం. రైతు బంధు ఇస్తున్నావు, ఉన్న వాళ్ళకి ఇవ్వద్దని చెప్పినాం. గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్ అని చెప్పినాం. రేషన్ కార్డులు తెల్ల ఎందుకు పెట్టినాం, గులాబీ ఎందుకు పెట్టినాం? వీళ్ళే ఆర్టీసీ కార్మికులు గంత ఎందుకు ఏడిపించుకుంటామని చెప్పినాం. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఏదని చెప్పినాం. మున్సిపల్ కార్మికులు సమ్మె చేసినప్పుడు మీరు ఎవరిని పోయి వదిలిపెట్టింది చెప్పండి? మీరు ఎవరు వదిలిపెట్టింది? అంటే ప్రజల మధ్యలో ఉండాల్సిన కేసీఆర్ ఇనుప కంచెల మధ్యలో ఎందుకున్నాడు? పోలీసు వలాల మధ్యలో ఎందుకున్నాడు? ఏ కార్యకర్తలు ఏ ప్రజలు కాపాడుతారని చెప్పి పదే చెప్పిండో అలాంటి కేసీఆర్కు ఎందుకు అవసరం పడ్డది? ముళ్ళ కంచెలు, ఇనుప కంచెలు ఎందుకు అవసరం పడ్డాయి? ఇనుప పూట్ల సప్పులు నీకు ఎందుకు అవసరం పడ్డాయి? నువ్వు ఆలోచించుకోవాలి. ఇలా ఫామ్ హౌస్ కాడికి పోతే 4 దారులు ఉంటే సాయంత్రం 6 అయిందంటే మొత్తం మూసేస్తారు. అక్కడ ఆ ఊళ్ళల్లో ప్రజానికానికి ఇంత ఇబ్బంది అవుతుందని చెప్పి ఎవరు చెప్పగలిగా? చెప్పండి. నువ్వు గొప్పడు నాయకులు, గొప్పలు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉంటారండి. సో ఇప్పుడు మరి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ సర్వే అవకాశాలు ఉన్నాయంటారా? ఎట్లా ఏం పరిస్థితి మీకు అంచనా ఏంటి? అంటే ఒక చర్చ బలంగా జరుగుతుంది, బీఆర్ఎస్ మొత్తం కంప్లీట్ క్లోజ్ అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఫైటే ఉంటుంది అని చెప్పేసి ఒక చర్చ. మాత్రం నేను బీఆర్ఎస్ పార్టీ గురించి నేను చెప్పజాలను, కానీ రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఒక తిరుగులేని శక్తిగా పార్టీగా మాత్రం ఎదుగుతుంది. సో ఓకే, థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ. చాలా విషయాలు, చాలా బ్లాస్టింగ్ విషయాలు మాతో పంచుకోవడం జరిగింది. సో ఇది మొత్తానికైతే ఈటెల రాజేందర్ గారి మనసులో మాట, అన్ని విషయాలపైన చాలా క్లారిటీగా, చాలా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. సో అది ఎవరికి ఎలా అర్థం చేసుకోవాలో మరి వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ, ఇది ఈటెల రాజేందర్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.